నమస్కారం అండి. శ్రీమాత్రి నమః. వృశ్చిక రాశి వారికి మే 3వ తేదీ నుంచి మీ జీవితంలో జరగబోయే ఒక అద్భుతం గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి. ఇన్నాళ్లుగా మీరు పడిన ప్రతి కన్నీటి చుక్కకు, అనుభవించిన ప్రతి బాధకు కాలం వడ్డీతో సహా సమాధానం చెప్పే రోజులైతే వచ్చేసాయండి. సాక్షాత్తు ఆ దైవశక్తి మీ వెంటే ఉండి మీకు అఖండ ధనలాభాన్ని, మానసిక ప్రశాంతతను కూడా ఇవ్వబోతుందండి. అయితే ఈ సమయంలో మీరు ఎదుర్కోబోయే ఆ 3 పెద్ద శుభవార్తలు ఏంటి, మీ శత్రువుల నుంచి మిమ్మల్ని కాపాడే ఆ శక్తివంతమైన పరిహారం ఏంటి, ఈ వీడియోలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ సమాచారం మీ జీవితాన్ని మార్చేయబోతుందండి. వృశ్చిక రాశి వారికి మే 3 నుంచి కూడా మీ జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారు సహజంగానే చాలా ధైర్యవంతులండి, మరియు తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారు. మీరు ఏ పని చేసినా కూడా చాలా లోతుగా ఆలోచించి తెలివితో చేస్తారు, మరియు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే గొప్ప మనస్తత్వం కూడా మీ సొంతమండి. మీ మాటల్లో ఒక రకమైన ఆకర్షణ, గుండెల్లో అపారమైన ధైర్యం ఉంటుందండి. ఇప్పటి వరకు మీరు జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలను మరియు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొని ఉండవచ్చు. కానీ మే 3 నుంచి మీ కాలం పూర్తిగా మారిపోబోతుందండి. మీ రాశి అధిపతి అయిన కుజుడు అనుగ్రహం వల్ల ఈ మే 3 నుంచి మీకు అదృష్టం తలుపు తడుతుందండి. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఊహించిన లాభాలైతే వస్తాయండి. ముఖ్యంగా ఈ తేదీల్లో ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుందండి. మీ ఇంట్లో సంపదలు పెరగడమే కాకుండా కుటుంబంలో ఉన్న గొడవలు మరియు సమస్యలు కూడా తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం అయితే నెలకొంటుందండి. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అప్పుల బాధల నుండి కూడా విముక్తి లభించే అవకాశం కూడా ఉంటుందండి. అయితే ఆగిపోయిన పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి కావడంతో పాటు జీవితంలో 3 పెద్ద శుభవార్తలు వినే అదృష్టం మీకు కలుగుతుందండి. వృశ్చిక రాశి వారు ఎంత అందంగా ఉంటారో అంతకంటే అందమైన మనసును కలిగి ఉంటారండి. మీరు ఎవరికి అబద్ధాలు చెప్పరు, ఉన్నది ఉన్నట్లుగా నిక్కర్చుగా మాట్లాడతారండి. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని మోసం చేసినా మీలోని స్వచ్ఛత వల్ల ఆ దైవశక్తి మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుందండి. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీరు కోరుకున్న విధంగా సుఖమయమైన జీవితం గడుపుతారండి. మీరు ఊహించని ధనలాభం కూడా కలగడం వల్ల మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందండి. కాబట్టి ఈ మే నెల అన్ని విధాలా కూడా మీకు అదృష్టాన్ని మోసుకొస్తుందండి. ధైర్యంగా ముందడుగు వేయండి. ఈ నెల మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలవబోతుందండి. ఈ నెలలో విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు మరియు జ్యేష్ఠ నక్షత్రాల జాతకుల వారికి పడిన కష్టానికి తగిన ప్రతిఫలమైతే ఖచ్చితంగా లభిస్తుందండి. మీ రాశి అధిపతి అయిన కుజుడు మరియు భాగ్యస్థానంలో ఉన్న గురు భగవానుడు అనుగ్రహం వల్ల ఇన్నాళ్లుగా మీరు ఎదురు చూస్తున్న ఆ అద్భుతమైన మార్పు ఇప్పుడు మీ కళ్ళ ముందే జరగబోతుందండి. మీరు గతంలో పడిన ప్రతి కన్నీటి చుక్కకు, భరించిన ప్రతి అవమానానికి కాలం ఇప్పుడు వడ్డీతో సహా సమాధానం చెప్పబోతుందండి. ఆర్థికంగా మీరు ఊహించని విధంగా ధనలాభం కలగటమే కాకుండా పెండింగ్లో ఉన్న పనులు ఏ అడ్డంకులు లేకుండా చకచకా పూర్తయిపోతాయండి. ఈ సమయంలో మీలోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందండి. మీరు ఎవరికైతే సహాయం చేశారో, ఎవరి కోసమైతే తప్పించారో వారే ఇప్పుడు మీకు అండగా నిలబడతారు. మీ మనసులోని భయాలు తొలగిపోయి ఒక రకమైన ప్రశాంతతను మీరు పొందుతారండి. ముఖ్యంగా విద్యార్థులకు మరియు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఈ మే నెలలో ఒక గొప్ప శుభవార్త కూడా అందుతుందండి. అది మీ భవిష్యత్తును ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. మీరు అబద్ధాలు ఆడిన స్వచ్ఛమైన మనస్తత్వం కలవారు కాబట్టి ఆ దైవశక్తి మీకు రక్షణ కవచంలాగా ఉండి అపజయాల నుంచి మిమ్మల్ని కాపాడుతుందండి. ఈ అదృష్ట కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. విజయం మీ వశం కాబోతుందండి. మన జీవితంలో కొన్ని కాలాలు వస్తాయి. అవి మనల్ని పరీక్షించడానికే కాదు, మనలోని అసలైన శక్తిని మనకే పరిచయం చేయడానికి వస్తాయండి. ఇప్పుడు మీరు అలాంటి ఒక అద్భుతమైన సమయం ముంగిట నిలబడి ఉన్నారు. గతాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు పడిన కష్టాలు, భరించిన అవమానాలు, గుండెల్లో దాచుకున్న కన్నీళ్లు అన్నీ కూడా మిమ్మల్ని ఒక పదునైన ఆయుధంలా మార్చడానికే అని మీరు గ్రహించాలి. మీరు సాధారణమైన వ్యక్తులు కాదండి. చీకటిలో కూడా వెలుగును చూడగలిగే అరుదైన గుణం మీ సొంతమండి. ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి చూశారో, ఎవరైతే మీ వల్ల ఏమీ కాదు అని అన్నారో వారందరికీ మీ విజయమే సమాధానం చెప్పబోతుంది. ఇప్పుడు మీలోని ఆత్మవిశ్వాసాన్ని నిద్రలేపండి. ఎందుకంటే మీ కష్టాల కాలం ముగిసి అదృష్టం మీ వెంట నడిచే అద్భుతమైన రోజులైతే మొదలవుతున్నాయన్నమాట. మీరు చేసే ప్రతి ఆలోచన, మీరు వేసే ప్రతి అడుగు ఇప్పుడు ఒక విజయం వైపు సాగబోతుందండి. కాబట్టి నిరాశను వదిలేసి కొత్త ఆశతో ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టండి. మీ మనసు ఒక అంతు చిక్కని మహాసముద్రం లాంటిది. పైన ఎంత నిలకడగా ఉన్నా లోపల మాత్రం ఎంతో మేధస్సు, ఆలోచనల ప్రవాహం నిరంతరం సాగుతూనే ఉంటుంది.
మీ అతిపెద్ద బలం మీ అంతరాత్మ మీ కళ్ళ ముందు అబద్ధాలు ఆడుతున్న వారిని, మీ వెనుక కుట్రలు చేసే వారిని మీరు ఒక్క చూపుతోనే కనిపెట్టగలరు. ఈ నెలలో మీలోని ఈ సిక్స్త్ సెన్స్ మరింత పదును తేలుతుందండి. ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో మీ మనసు మీకు ముందే హెచ్చరిస్తుంది. ఎదుటివారు మీ గురించి ఏమనుకుంటున్నారో అన్నదానికంటే మీ మనస్సాక్షి ఏం చెబుతుంది అన్నదానికి మీరు ప్రాధాన్యత ఇస్తారండి. ఈ స్వచ్ఛమైన వ్యక్తిత్వమే మిమ్మల్ని ఇతరుల కంటే భిన్నంగా నిలబెడుతుంది. మీ నిర్ణయాల్లో ఒక రకమైన గంభీర్యం, మాటల్లో ఒక స్పష్టత కనిపిస్తాయండి. అనవసరమైన చర్చలకు, వివాదాలకు దూరంగా ఉంటూనే మీ లక్ష్యం వైపు మీరు ఎలా సాగాలో మీకు బాగా తెలుసు. మీలోని ఈ నిశ్శబ్ద శక్తి ఇప్పుడు ప్రపంచానికి మీ సత్తా ఏంటో చూపించబోతుంది. కాబట్టి మీ అంతరాత్మపై నమ్మకం అయితే ఉంచండి. వృశ్చిక రాశి వారిని చూడగానే చాలా ప్రశాంతంగా, గంభీరంగా కనిపిస్తుంది. కానీ వారి మనసు ఒక మహాసముద్రం లాంటిది. పైన నీరు నిలకడగా ఉన్నా లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు, సుడిగుండాలు తిరుగుతూనే ఉంటాయి. వీళ్ళు దేనిని అంత సులభంగా మర్చిపోరు. ఒక చిన్న మాట అన్నా, ఒక చిన్న సాయం చేసినా అది వారి మనసులో ముద్ర పడిపోయి ఉంటుందండి. వీరి వ్యక్తిత్వంలో అతి ముఖ్యమైనది నమ్మకం అండి. వీరు ఎవరినైనా నమ్మడానికి చాలా సమయం తీసుకుంటారు. కానీ ఒకసారి మిమ్మల్ని నమ్మితే మీకోసం ప్రాణాలైనా కూడా ఇస్తారండి. అయితే ఒకసారి ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటే మాత్రం వీరు వారి జీవితంలో మళ్ళీ ఉండరనమాట. వీరు ఇచ్చేది ఒకే ఒక్క అవకాశం. వృశ్చిక రాశి వారు అబద్ధాలను అస్సలు సహించలేరండి. ఎదుటివారు ఎంతటి వారైనా సరే నిజం ముఖం మీద కొట్టినట్లుగా మాట్లాడతారు. వీరికి వెన్నుపోటు పడవడం తెలియదండి. ముఖం మీద గట్టిగా అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే బాగా తెలుసు. వీరిని ఎవరైనా అన్యాయం చేస్తే వీరు ప్రతీకారం తీర్చుకోకపోయినా కర్మ వారికి బుద్ధి చెబుతుందని బలంగా నమ్ముతారండి. వీరు చాలా లోతైన ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారండి. వీరి కళ్ళను చూసి ఎవరు మోసం చేయలేరు. ఎదుటివారు ఏం ఆలోచిస్తున్నారో, వారు నిజం చెబుతున్నారో లేదో కనిపెట్టడంలో వీరు సిద్ధహస్తులండి. అందుకే వీరు ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉంటారండి. వీరితో బంధం అంటే ఏదో సరదా కాదండి, అది ఒక ఆత్మ సంబంధం అని వీరు నమ్ముతారు. తమ వారికి ఏ చిన్న ఆపద వచ్చినా కూడా ముందు నిలబడేది కూడా వీరేనండి. ఈ మే నెలలో వృశ్చిక రాశి వారికి ప్రధానంగా గురు భగవానుడు అదృష్టాన్ని అందిస్తున్నాడు. అదే సమయంలో సూర్యుడు శత్రువులపై విజయాన్ని, ఆరోగ్య బలాన్ని కూడా ప్రసాదిస్తున్నారు. మీ రాశి అధిపతి అయిన కుజుడు కూడా అనుకూలమైన స్థితిలో ఉండడం వల్ల మీకు మానసిక ధైర్యం మెండుగా ఉంటుందండి. వృశ్చిక రాశి వారికి ఈ నెలలో మీ మనసు మరియు వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు అత్యంత ఆసక్తికరంగా ఉంటున్నాయండి. ముఖ్యంగా భాగ్యస్థానంలో గురువు మరియు శత్రుస్థానంలో శుక్రుడి ప్రభావం వల్ల మీ సిక్స్త్ సెన్స్ అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకున్నాం కదా. ఎదుటివారు ఏ ఉద్దేశంతో మీ దగ్గరకు వస్తున్నారో వారు చెప్పే మాటల్లోనే నిజమెంతో మీరు వాళ్ళ కళ్ళను చూసి కనిపెట్టేస్తారు. కాబట్టి గతంలో మీరు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల కలిగిన ఆందోళన పోయి ఈ నెలలో మీ అంతరాత్మ ఇచ్చే సూచనలు మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాయండి. మీ వ్యక్తిత్వంలో ఒక రకమైన గంభీర్యం పెరుగుతుంది. అనవసరమైన విషయాలకు స్పందించకుండా మౌనంగా ఉంటూనే కార్యసాధన చేసే పట్టుదల మీలో కనిపిస్తుందండి. ఈ నెలలో మీ మనసు ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపుతుంది. దీనివల్ల మీలో తెలియని ఒక ప్రశాంతత చోటు చేసుకుంటుందండి. బంధాల విషయంలో మీరు మరింత పరిణతితో వ్యవహరిస్తారండి. ఎవరిని దగ్గరకు తీయాలో, ఎవరిని దూరంగా ఉంచాలో మీ మనసు మీకు ముందే హెచ్చరిస్తుంది. అయితే వ్యక్తిగత విషయాల్లోనే కాకుండా వ్యాపార మరియు ఆర్థిక నిర్ణయాల్లో కూడా మీకు రక్షణ కవచంలాగా పనిచేస్తుందండి. మీలో ఉన్న పాత భయాలు తొలగిపోయి ఏదైనా ఎదుర్కోగలను అనే ఆత్మవిశ్వాసం మీ వ్యక్తిత్వాన్ని మరింత శక్తివంతంగా మారుస్తుంది. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ మే నెలలో మీ మనసు ఒక దిక్సూచిలాగా మారి మీ జీవిత ప్రయాణాన్ని అద్భుతంగా నడిపిస్తుందండి. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ప్రయత్నాలు బాగా ఫలిస్తాయండి. ఆధ్యాత్మిక చింతన మెరుగుపడుతుంది మరియు పెద్దల ఆశీస్సులు మీకు రక్షణగా నిలుస్తాయండి. ఉద్యోగస్తులకు ముఖ్యంగా పోలీస్, టెక్నాలజీ మరియు పరిశోధన రంగాల్లో ఉన్నవారికి ఈ నెల సువర్ణ కాలం అండి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయండి. ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో మీకు అనుకూలమైన ఒప్పందాలు కుదురుతాయండి. పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే సూచనలు బలంగా ఉన్నాయండి. వృశ్చిక రాశి వారికి ఈ నెలలో కెరీర్ పరంగా అద్భుతమైన మార్పులు కూడా రాబోతున్నాయండి. సూర్యుడి బలం వల్ల పోలీస్, డిఫెన్స్ మరియు సెక్యూరిటీ రంగాల్లో ఉన్నవారికి అపారమైన ధైర్య సాహసాలు లభిస్తాయండి. మీ పై అధికారుల నుండి ప్రశంసలు కూడా అందడమే కాకుండా పదోన్నతి వచ్చే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయండి. ఇక పరిశోధన మరియు టెక్నాలజీ రంగాల్లో ఉన్నవారికి గురి భగవానుడి సంచారం వల్ల ఒక వరం లాంటిదన్నమాట. కొత్త ఆవిష్కరణలు చేయడానికి కానీ, విదేశీ ప్రాజెక్టులలో అవకాశం దక్కించుకోవడానికి ఇది సరైన సమయం అండి. ఐటీ రంగంలో ఉన్నవారికి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే మేధోశక్తి కూడా పెరుగుతుందండి. దీనివల్ల మీ వృత్తిపరమైన గౌరవం రెట్టింపు అవుతుందండి. మీ కెరియర్ మరియు ఉద్యోగ విషయాల్లో ఇప్పుడు ఒక నూతన ఉత్తేజం కనిపిస్తుందండి. ముఖ్యంగా సమాజానికి రక్షణ ఇచ్చే రంగాల్లో ఉన్నవారికి, పరిశోధన చేసేవారికి మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే వారికి తమ రంగాల్లో రారాజులుగా వెలుగుందంటారు. అయితే ఇన్నాళ్లుగా మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం లేదని బాధపడి ఉండవచ్చండి. కానీ ఇప్పుడు మీపై అధికారులు సైతం మీ
మీ మీ పనితీరును చూసి ఆశ్చర్యపోయే సమయం అయితే వచ్చేసిందండి. మీకు రావాల్సిన పదోన్నతులు, గౌరవ మర్యాదలు ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది. సాధారణమైన పనిని కూడా అద్భుతంగా మార్చగలిగే నేర్పు కూడా మీకు ఉంటుందండి. కొత్త ప్రాజెక్టులు, కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయండి. ఆత్మవిశ్వాసంతో ఆ అవకాశాలను అందిపుచ్చుకోండి. శత్రువులు మీపై పై చేయి సాధించాలని చూసినా మీ ధాటికి వారు నిలబడలేరండి. విజయం అనేది మీ శ్రమకు కానుక మాత్రమే కాదు, అది మీ నిరంతర పోరాటానికి దక్కిన ఒక గొప్ప గౌరవం అని గుర్తించండి. ఇక వృశ్చిక రాశి వారు ఆర్థికంగా చూస్తే కనుక మీ జీవితంలో ఒక స్థిరత్వం ఏర్పడుతుందండి. గతంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుండి బయటపడడానికి మార్గాలు సుగమం అవుతాయండి. ధనం అనేది కేవలం అవసరాల కోసమే కాదు, మీ ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఒక సాధనంలాగా మారుతుందండి. మీకు రావాల్సిన పాత బకాయిలు, ఆస్తి సంబంధిత వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయండి. సొంత ఇల్లు ఉండాలనే మీ చిరకాల కోరిక లేదంటే ఏదైనా స్థిరమైన ఆస్తిని కొనుగోలు చేయాలనే ఆలోచన ఇప్పుడు కార్యరూపం దాల్చుతుందండి. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఊహించని లాభాలు గడుస్తాయి. మీరు పెట్టే ప్రతి రూపాయి రెట్టింపు అంటే రేపు రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయండి. అయితే సంపాదన పెరిగిన కొద్దీ కూడా విచక్షణతో ఖర్చు చేయడం కూడా ముఖ్యమండి. మీ తెలివితేటలతో మీరు చేసే పెట్టుబడులు మీ భవిష్యత్తును బంగారుమయంగా మారుస్తాయండి. అదృష్టం మీ వైపు ఉంది కాబట్టి ధైర్యంగా మీ ఆర్థిక ప్రణాళికలను అమలు చేయండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. కుటుంబం మరియు బంధాల విషయంలో మీ మనసు ఎంతో సున్నితమైందండి. మీరు ఎవరికైనా మాట ఇస్తే కనుక దాన్ని ప్రాణం పోయినా నిలబెట్టుకుంటారు. ఈ నెలలో మీ కుటుంబంలో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. చాలా కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఒక శుభవార్త కూడా అందబోతుందండి. ఇది మీ ఇంట్లో వెలకట్టలేని సంతోషాన్ని నింపుతుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకునే పరిణతి అయితే పెరుగుతుందండి. బంధం అంటే కేవలం కలిసి ఉండడం కాదు, ఒకరి భావాలను మరి ఒకరు గౌరవించడం అని మీరు నమ్ముతారండి. మీ తోబుట్టువుల నుండి, స్నేహితుల నుండి మీకు సంపూర్ణ సహకారం లభిస్తుందండి. పిల్లల చదువు లేదా వారి కెరీర్ పరంగా వచ్చే ఒక మంచి వార్త మిమ్మల్ని గర్వపడేలాగా చేస్తుంది. మీ ఇల్లు ఇప్పుడు ప్రేమకు, ఆప్యాయతకు నిలయంగా మారుతుందండి. పాత గొడవలను మర్చిపోయి కొత్త అనుబంధాలను నిర్మించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సమయం అన్నమాట. ఇక ఆర్థిక పరంగా ఈ నెలలో వృశ్చిక రాశి వారికి ధనయోగాన్ని సూచిస్తుందండి. భాగ్యస్థానంలో గురువు ఉండడం వలన పూర్వీకుల ఆస్తి కలిసి రావడం లేదంటే కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తులు మీ పరం కావడం జరుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సువర్ణ అవకాశం అండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ మరియు ఐరన్ వ్యాపారంలో ఉన్న వారికి ఊహించిన లాభాలు గడిస్తారండి. సొంత ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేయాలని మీ చిరకాల వాంఛ ఈ నెలలో నెరవేరే దిశగా అడుగులు పడతాయండి. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి మరియు పొదుపు చేసే మార్గాలు కూడా మీకు బాగా కనిపిస్తున్నాయండి. కుటుంబ జీవితంలో ఈ నెల ఎంతో సంతోషాన్ని మరియు ప్రశాంతతను నింపుతుందండి. చాలా కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ నెలలో శుభవార్త అందే అవకాశం ఉందని ముందే చెప్పుకున్నాం కదా. సంతాన ప్రాప్తి యోగం అనమాట. వివాహ ప్రయత్నాల్లో ఉన్న యువతి యువకులకు యోగ్యమైన సంబంధం అయితే కుదురుతుందండి. మీ తోబుట్టువులతో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోతాయి కాబట్టి కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. మీ జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధం మరింత బలపడుతుందండి. వారి సలహాలు కానీ మీకు ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తాయండి. పిల్లల చదువు లేదా కెరీర్ పరంగా వచ్చే ఒక మంచి వార్త మీ కుటుంబంలో పండుగ వాతావరణాన్ని నింపుతుందండి. ఆరోగ్యపరంగా సూర్యుడి ప్రభావం వల్ల శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆహార నియమాలు పాటించడం ముఖ్యమండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం వల్ల మీ ఆలోచన విధానం మరింత పరిణతి చెందుతుందండి. సూర్యుడి సంచారం వల్ల మీకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి. అయితే సూర్యుడు ఉష్ణగ్రహం కావడంతో శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెలలో కడుపులో మంట లేదా వేడి వల్ల వచ్చే చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ద్రవ పదార్థాలు అంటే మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిదండి. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు ఉదయం 10 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మీలో ఉన్న 6th సెన్స్ మరింత పదును తెలుతుందన్నమాట మరియు ఒత్తిడి కూడా తగ్గుతుందండి. వృశ్చిక రాశి వారు మీ జీవితంలో పడిన ప్రతి కన్నీటి చుక్కకు, మీరు అనుభవించిన ప్రతి బాధకు కాలం ఇప్పుడు సమాధానం చెప్పబోతుంది. మీరు మీ కుటుంబం కోసం ఎంతో కష్టపడతారు. వారి సంతోషం కోసమే మీరు నిరంతరం తపిస్తారు. ఈ మే నెల ప్రారంభం నుంచి సాక్షాత్తు ఆ దైవశక్తి మీకు తోడుగా ఉండబోతుంది. దీనివల్ల మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. విపరీతమైన ధనలాభం కలగడమే కాకుండా అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీ కుటుంబంలో అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. అమ్మవారి ఆశీస్సులు మీపై పుష్కలంగా ఉండటం వల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరండి. మీ శత్రువులు పూర్తిగా తొలగిపోవడమే కాకుండా మీకు కీడు చేయాలని చూసేవారి ఆ కీడు కూడా తిరిగి వారికే తగులుతుందండి. మీ అదృష్టాన్ని పెంచుకోవడానికి ఒక చిన్న ఆధ్యాత్మిక మార్గం పాటించండి. మంగళవారం రోజున ఒక నిమ్మకాయను మీ పూజ గదిలో ఉంచి మరొక నిమ్మకాయను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి నరదిష్టి పూర్తిగా తొలగిపోయి అఖండ ధనలాభం మరియు ఐశ్వర్యం పెరుగుతాయండి.
2 రోజుల తర్వాత ఆ నిమ్మకాయలను తీసి ఏదైనా పూల మొక్కల మొదట్లో వేసేయండి. అలానే వివాహ ప్రయత్నాల్లో ఉండి నిరాశ చెందుతున్న వృశ్చిక రాశి వారికి ఈ మే మాసంలో త్వరగా వివాహం జరిగే అద్భుతమైన యోగం కూడా ఉంది కాబట్టి ఈ పరిహారం అయితే చేయండి. బయట వ్యక్తులు మాటలను ఎక్కువగా నమ్మి మోసపోకండి. మీ మనసు ఏది చేయమని చెబితే అదే చేయండి. దానివల్ల మీకు ఖచ్చితమైన లాభాలు అయితే వస్తాయండి. మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోయి పుణ్యం లభించాలి అంటే కనుక వీలైనప్పుడు కోతులకు పండ్లు దానం చేయండి, లేదంటే కుక్కలకు ఆహారం పెట్టండి. రాబోయే రోజుల్లో మీకు ధనానికి ఏ లోటు ఉండదు కాబట్టి ఆగిపోయిన సొమ్ము మీ చేతికి అందుతుంది. అయితే మీ చుట్టుపక్కల ఉండే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికి అనవసరమైన సలహాలు ఇవ్వకండి. ముఖ్యంగా ఏ మరియు ఎస్ అనే అక్షరాలతో పేరున్న వారితో వ్యవహరించేటప్పుడు మాత్రం కొంత అప్రమత్తంగా అయితే ఉండండి. ఎందుకంటే వారి వల్ల మీ అదృష్టానికి చిన్నపాటి ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదంటే ఆదివారం రోజున ఎంచుకోండి. ఆ రోజుల్లో నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించకండి. ఆకుపచ్చ, తెలుపు, పసుపు, నీలం మరియు గులాబీ రంగులు మీకు అదృష్టాన్ని ఇస్తాయండి. అలాగే 3, 7, 9 సంఖ్యలు మీ జీవితానికి అద్భుతాలు ఇస్తాయండి. ఇక ప్రతిరోజు కూడా మీరు ఆదిత్య హృదయం అనేది పాటించాలండి. ఆరోగ్యం మరియు శత్రు విజయాల కోసం ప్రతిరోజు కూడా పఠించండి. అయితే అడ్డంకులు తొలగిపోవడానికి ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి. ప్రతి గురువారం దక్షిణామూర్తికి పసుపు రంగు పువ్వులతో పూజ చేయటం వల్ల శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయండి. ఇక మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుందండి. ప్రకృతి మీకు అన్ని అవకాశాలను ఇస్తుంది, కానీ ఆ దారిలో నడవాల్సింది మాత్రం మీరేనండి. మీలోని భయాలను సందేహాలను వదిలివేసేయండి. మీ గమ్యం ఎంత కష్టంగా ఉన్నా దాన్ని చేరుకునే మొండితనం మీ రక్తంలోనే ఉంటుంది. నిత్యం మంచిని కోరుకుంటూ ధైర్యంగా ముందడుగు వేయండి. ప్రతిరోజు ఉదయాన్నే మీలోని దైవ శక్తిని స్మరించుకుంటూ మీకు నచ్చిన దైవ ఆరాధన చేయటం వల్ల మీ చుట్టూ ఒక సానుకూలత శక్తి కూడా ఏర్పడుతుంది. మీ మాట తీరు, మీ నడవడిక ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలండి. ఈ అద్భుతమైన కాలాన్ని వృధా చేసుకోకుండా మీ కలలను నిజం చేసుకునే పనిలో నిమగ్నం అవ్వండి. గుర్తుంచుకోండి, వృశ్చిక రాశి వారు అంటేనే కేవలం ఒక పేరు కాదండి, అదొక పరాక్రమం. మీ విజయ గాథను ప్రపంచం వినే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. చూశారు కదా వృశ్చిక రాశి వారు, మే నెలలో మీకు ఎంతటి అద్భుతమైన మార్పులను తీసుకురాబోతుందో. మీ కష్టాలన్నీ కరిగిపోయి విజయ పరంపర మొదలయ్యే సమయం అయితే ఇదేనండి. మీ మీద మీకు నమ్మకం ఉంచండి, ఎందుకంటే ఆ దైవశక్తి ప్రతి క్షణం మీకు మీ వెన్నంటే ఉండి నడిపిస్తూ ఉంటుంది. ఈ మే నెలలో మీరు మీ మనసు చెప్పే మాట వింటూ ముందడుగు వేయండి. అదృష్టం మిమ్మల్ని తప్పక వరిస్తుందండి. ఈ వీడియోలోని విషయాలు మీకు కనెక్ట్ అయ్యానని మీరు అనుకుంటే కనుక ఇందులో చెప్పిన విషయాలు మీ జీవితానికి ఎంతవరకు సరిపోయాయో లేదా మీకున్న అనుభవాలను కింద కామెంట్ సెక్షన్లో నాకు పంచుకోండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే కనుక వెంటనే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు శ్రేయభిలాషులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిష విశ్లేషణ కోసం మా ఛానల్ ఇప్పుడే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, మీ అదృష్టం మీ చేతిలో ఉంది. మళ్ళీ మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు, నమస్కారం.